నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అమ్మా. చనిపోయిన పెద్దలు మన ఉమ్. కలలోకి వస్తే అసలు ఏం జరుగుతుంది? అంటే అలా వచ్చినందుకు కొంతమంది భోజనాలు ఇవ్వడం అది ఇది చేస్తుంటారు కదా, అది కరెక్టేనా అసలు? చాలా విషయాల్లో కరెక్టే కానీ ఉమ్, ఏదన్నా మనకి ఎలాగైతే ఈ దేవుళ్ళు దైవాలు ఉంటాయో ఉమ్, అలాగే పితృదేవతలు కూడా ఉంటారు. అంటే మన చనిపోయినటువంటి పెద్దలు, ఉమ్, అంటే తాత ముత్తాతల కాడ నుంచి ఎక్కడ నుంచి వంశం ప్రారంభమైందో వాళ్ళందరికీ కూడా ఉమ్, మనం పితృదేవతలుగా ఆరాధిస్తాం. ఉమ్, అలాగే పితృదేవతలను కూడా మనం ఈ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు, ఉమ్, పుష్కరాలు వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళని ఒకసారి తలుచుకొని వాళ్ళ యొక్క ఆచార ప్రకారం ఈ పిండ ప్రదానం చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఉమ్, ఈ కళలోకి రావడానికి కారణం ఏంటంటే సాధారణంగా ఉమ్, ఒక కుటుంబం, ఒక వ్యవస్థ ఉంటుంది. ఉమ్, సాధారణంగా యజమానికి ఉమ్, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఉమ్, బాధ్యతలు అంటే ఎలా ఉంటాయి? కంపల్సరిగా ఉమ్, స్త్రీకి అంటే అమ్మాయిలు ఉంటే వాళ్ళు కంపల్సరిగా పలానా వయసు రాబోతులకు వివాహం చేయాలి. ఉమ్, అలాగే అబ్బాయికి అన్నది ఏదో ఒడుగు చేయవలసి ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో ఉండదు. ఉమ్, అబ్బాయికి కూడా ఏదో ఒక దారి చూపించి వాడిని దారిలో పెట్టే బాధ్యత కంపల్సరిగా తండ్రిదే. ఉమ్, అంటే పూర్వకాలం అలా ఉండేది ఏడు కాదు. అంటే పొలం ఉంటే అప్పు చెప్పేవాడు, ఏదో గుర్తుంటే చేతి గుర్తులై ఉండేవి. ఉమ్, ఇప్పుడు అంటే చదివించడం వరకే తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటున్నారు తప్ప తర్వాత ఉద్యోగం అది వాడు చూసుకుంటున్నాడు అనుకో. ఉమ్, ఏదైనా వాళ్ళని ఒక నిలబెట్టి ఒక వాడిని, అబ్బాయి అయితే వాడిని పెళ్లి చేసి ఉమ్, వాడిని ఒక ఇంటి వాడిని చేసేదాకా తండ్రి బాధ్యత. ఉమ్, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యజమాని సరైనటువంటి తన కర్తవ్యాన్ని, మిగతా విషయాలు పెద్దవాళ్ళు పట్టించుకోరు, ఈ పిల్లలు సంబంధించింది ఈ పెద్దలు పెట్టే విషయం ఉమ్, వాళ్ళకి ఇలా కొద్దిగా లేట్ అవుతుంది, ఇంట్లో మంచి జరగడం లేదు అనుకున్నప్పుడు కంపల్సరిగా జాతకుడి కళ్ళలో కనబడడం జరుగుతుంటుంది. ఉమ్, ఈ కళ్ళలో కనబడే సిమ్టమ్ బట్టి, ఆ కనబడే వ్యక్తిని బట్టి ఉమ్, మనకి ఆ కర్తవ్యాన్ని గుర్తు చేయడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, అది సాధారణంగా ఏంటంటే ఈ ముత్తైదుగా ఉన్నటువంటి స్త్రీలు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అబ్బాయి నువ్వు అమ్మాయికి పెళ్లి చేయవలసిన టైం వచ్చింది, నువ్వు వెంబటనే చేయాలని గుర్తుగా రావడం జరుగుతుంటుంది. ఉమ్, అలాగే ఈ వీళ్ళు తండ్రి ఏదో చచ్చిపోయినప్పుడు ఆ తండ్రికి ఎంతసేపు ఉండో తాతగారికి మనవడి మీద ఉంటుంది. అవును. వీడు నువ్వు సరిగ్గా చూడలేదు, వాడిని సరిగ్గా పెట్టడం లేదు అన్నటువంటి విషయం అది ఉంటుంది. ఉమ్, సో ఈ విధంగా వాళ్ళు కంపల్సరీ సిమ్టమ్స్ ఇస్తారు. కళలో కనబడే ప్రతి విషయానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. ఈ పితృదేవతలు కనబడినప్పుడు మాత్రం ఇది ఉంటుంది. ఉమ్, అంటే కొన్ని సందర్భాల్లో ఉమ్, మరి ఏదన్నా ఉమ్మడి కుటుంబంలో చాలామంది ఉంటారు. ఉమ్, ఎవరికన్నా వారికి అనారోగ్యం ఉంది, ఉమ్, ఏదో కొద్దిగా హార్ట్ కంప్లైంట్ ఏదో ఉంది, ఉమ్, ఇలా కనబడినప్పుడు ఏంటి కంపల్సరిగా మేము ఈ ఇతన్ని తీసుకుపోతున్నాం, మాలో కలుపుకుంటున్నాం, ఉమ్, నువ్వు కొంత జాగ్రత్త పడాలి అని ఉమ్, చెప్పడానికి కూడా ఇండికేషన్ వస్తూ ఉంటుంది. ఉమ్, ఆ విధంగా జరిగినా కూడా చాలామందికి జరగడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, అలాగే అతను అలా కనబడిన 2-3 రోజులకి ఇలాంటి సంఘటనలు జరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఉమ్, అలాగే కొంతమంది కొత్తగా మనం పిల్లలకి అది పెళ్లి చేసినప్పుడు మళ్ళీ మన పూర్వీకులే మళ్ళీ పుడుతుంటారు. ఉమ్, అండ్ మనకి ఒకసారి వచ్చినప్పుడు మన ఏదో తాతలో ముత్తాతలు ఎవడో మళ్ళీ ఆ ఆరిజను అంటే ఒక ఆత్మ అన్నది ఏంటంటే తిరుగుతూ ఉంటుంది. ఇలాగేంటంటే వాళ్ళు ఏ గర్భంలో ప్రవేశించాలని తిరుగుతూ ఉంటారు, అవే ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. అది వాళ్ళకి ఎవరు కడుపులో పుట్టాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఉమ్, ఇప్పుడు ఈ అమ్మాయి కడుపులో ప్రవేశించాలి అనుకుంటారు అనుకోండి, ఈవిడ పెళ్ళైన తర్వాత ఈ సందర్భం బట్టి ఆ గర్భంలో ప్రవేశించే ముందు కూడా కనబడతారు కళ్ళలో. ఉమ్, వాళ్ళు ఈ కుటుంబ పెద్దగా ఎవరు కనబడితే ఆ టైంలో 2-3 రోజులకో ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అనేట్టు తెలుస్తుంది. ఉమ్, అప్పుడు అర్థమవుతుందన్నమాట, అమ్మో ఇది మళ్ళా మా అమ్మ పుడుతుంది, ఉమ్, మా నాన్నమ్మ పుడుతుంది ఉమ్, అని తెలుస్తూ ఉంటుంది. ఉమ్, ఇది ఒక ఇండికేషను. మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఉమ్, పెద్దలు కనబడిని కొంతమంది డైరెక్ట్గానే చెప్పేస్తారు నా పేరు నువ్వు పెట్టవలసి ఉంటుందని. కనబడితే అర్థం అదే, ఉమ్, ఏదో మనవాడు పుట్టాడు, పెట్టేసుకుంటారు. తండ్రి లేడు, కంటి కనబడాడు కల్లో, దాన్ని బట్టే బాబు నాకు ఈ అబ్బాయి పేరు పెట్టాలి ఉమ్, అని చెప్పడం మాట. ఉమ్, ఈ విధంగా ఇండికేషన్ ఉంటుంది. ఉమ్, ఏదైనా ఉమ్, ప్రతి సంవత్సరం కూడా ఈ ఉమ్, మహాలయ పక్షాలు వచ్చినప్పుడు మన పూర్వీకులందరి పేరుతో ఉమ్, ఈ పిండ ప్రదానం చేయడం, తగు విధంగా బ్రాహ్మణులకో ఎవరికో ఇవి తగు విధంగా దానం చేయడం, అంటే వాళ్ళు సరిపోయేలాగా వారు తినే వస్తువులు దానం చేస్తూ ఉంటారు. ఉమ్, అలా చేయడం వల్ల సంతృప్తి చెందడం జరుగుతుంటుంది. ఉమ్, పితృదేవతలు సంతృప్తి చెందడం వల్ల కూడా సౌభాగ్యాన్ని, ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
సో అందువల్ల ఏంటంటే అది సిమ్టమ్గా తీసుకొని దానికి తగిన పరిహారం చేయడం మంచిది. అలాగే కంపల్సరిగా ఈ కాశీయో ఆ పుణ్యక్షేత్రం దర్శించి ఆ గైలోనో మనం 3 తరాలు చేయవలసి ఉంటుంది. తల్లి తరపు చేయవలసి ఉంటుంది, తండ్రి తరపు చేయవలసి ఉంటుంది, గురువు తరపు కూడా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేయట్లేదు, కానీ ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మనకి ఎలాగైతే ఈ నిజమైన దేవతలు అదృష్టాన్ని ఇస్తారో పితృదేవతలు కూడా అంతకన్నా ఎక్కువ అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం నమ్మకం బట్టి ఉంటుంది, మనం ఎంత చేసుకుంటే అంత. ధన్యవాదాలు. సరే అమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.